పసిరి ధర పగ్గాలు లేకుండా పరుగు పెడుతోంది. కొండెక్కిన ధర ఇప్పుడు చుక్కలను అంటుతోంది. సామాన్యులకు అందను అంటూ పైకి వెళ్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఇవాళ మరొకసారి పెరిగిన ధర 1,12,000 మార్కుకు చేరి ఆల్ టైమ్ రికార్డుని నమోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిరి ధర 870 రూపాయలు పెరిగి 1,11,930కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములు 800 రూపాయలు పెరిగింది. ఇక 1,02,600 రూపాయలుగా ఉంది. గత 3 రోజులు మినహాయిస్తే కొన్ని రోజుల్లో బంగారం ధరలు రోజు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించొచ్చన్న బలమైన అంచనాలతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. గోల్డ్ రేట్స్ పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. రేపు జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్లో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు డాలర్ బలహీనపడడం కూడా పసిరి పరుగుకు దోహదం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కిలో వెండి ధర 1,44,000 రూపాయలకు చేరుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్ల తయారీలో వెండి వాడకం పెరగడం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. పసిరి ధర పగ్గాలు లేకుండా పరుగులు పెడుతోంది. కొండెక్కిన ధర ఇప్పుడు చుక్కలను అంటుతోంది. సామాన్యులకు అందరూ అంటూ పైకి వెళ్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఇవాళ మరొకసారి బంగారం ధర పెరిగి 1,12,000 మార్కుకు చేరి ఆల్ టైమ్ రికార్డుని నమోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిరి ధర 870 రూపాయలు పెరిగి 1,11,930 రూపాయలకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములు 800 రూపాయలు పెరిగి 1,02,600 రూపాయలుగా ఉంది. గత 3 రోజులు మినహాయిస్తే కొన్ని రోజులుగా బంగారం ధరలు రోజు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించొచ్చు అన్న బలమైన అంచనాలతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. గోల్డ్ రేట్స్ పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. రేపు జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్లో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. దీనికి తోడు డాలర్ బలహీనపడడం కూడా పసిరి పరుగుకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర 1,44,000 రూపాయలకు చేరుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్ల తయారీలో వెండి వాడకం పెరగడం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.